హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 90 స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఇప్పటికే ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో జరిగే పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 20,629 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల బరిలో 1,031 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో 101 మంది మహిళా అభ్యర్థులు కాగా 2,54,54,350 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,07,00,000 మంది పురుషులు కాగా 95 లక్షల మంది మహిళా ఓటర్లు. ఈసారి కొత్తగా నమోదైన దాదాపు 5 లక్షల మంది యువ ఓటర్లు కీలకంగా మారారు. ఈ నెల 8వ తేదీన కౌంటింగ్ జరగనుంది. వరుసగా మూడోసారి అధికారంపై దృష్టి పెట్టిన బీజేపీ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. బీజేపీకి దీటుగా కాంగ్రెస్ సహా పలు ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహించాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిగానే పోటీ పడుతున్నాయి. అభయ్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని ఎన్ఎల్ఎల్డీ, బీఎస్పీతో కలిసి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీతో కలిసి బరిలో నిలిచాయి. లాడ్వా నియోజకవర్గం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, గార్హి సంప్లా నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి భూపేందర్ సింగ్ హుడా, ఉచానా నుంచి జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా, ఎల్లెనాబాద్ నుంచి ఐఎన్ఎల్డీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా, జులానా నుంచి ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగాట్, అంబాలా కంటోన్మెంట్ నుంచి హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ హర్యానా ప్రజలకు 7 హామీలు ఇచ్చింది. రైతులకు మద్దతు ధర, మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం కూడా వీటిలో ఉన్నాయి. అదే సమయంలో బీజేపీ మహిళలకు నెలవారీ 2,100 రూపాయల ఆర్థిక సహాయం, 2 లక్షల మంది యువతకు ఉపాధి, అగ్నివీర్కు ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలను ఇచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. 40 స్థానాలు నెగ్గిన బీజేపీ, జేజేపీ మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 31 స్థానాలు నెగ్గిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.